హాయ్ ఎవ్రీవన్. ఒక్కొక్కసారి అనుకోకుండా చేసిన చిన్న పని మనకి చాలా హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ చేస్తుంది, ప్లస్ మనకి తెలియని ఎనర్జీని ఇస్తుందండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నా లైఫ్ నుంచి. సరిగ్గా ఇదే రోజు లాస్ట్ ఇయర్ 2020లో నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు కూడా శక్తి అనండి, శక్తి ఫ్యూచర్ లీడర్స్ అనమాట. అంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ టీచర్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు అదర్ జనరల్ నాలెడ్జ్ ప్లస్ మోటివేషన్ ఇలా చెప్తూ ఉండేదాన్ని. సో హాలిడేస్ ఇచ్చాక పిల్లలతో దూరంగా ఉండడం కొంచెం కష్టం అనిపించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసాను. ఒక 200 చిల్డ్రన్ ఉంటారు అందులో. రోజు చక్కగా ఇన్స్పిరేషన్ మెసేజెస్ అయి పంపడం, ప్లస్ వాళ్ళకి కొంచెం డీప్గా చెప్పాలనుకుంటే ఏదైనా చిన్న వీడియో చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా జరిగేది అనమాట. ఆ గ్రూప్లో కొంతమంది వెల్ విషర్స్ ఏమన్నారంటే, మేడం వై డోంట్ యూ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అన్నారు. సో అలానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంకా పోయిటరీస్ రాస్తూ ఉంటాను. అది కూడా ఏదైనా సరే ఆ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాక ఒకటి చెయ్యాలి, స్టెప్ బై స్టెప్ ఇంకా ముందుకెళ్ళాలి అనే తపన పెరిగింది. సో పోయిటరీస్ రాయడం, బర్త్డే పోయిటరీస్ రాయడం, ఆ పోయిటరీ చదవడం చాలా అలా ఆనందపడతారు. ఆ ఆనందం చూసి నాకు ఇంకా ఎక్కువ అవుతుంది, డబుల్ అవుతుంది ఆ ఆనందం. ఇంకా అంత వర్చువల్ క్లాసెసే కాబట్టి, ఆన్లైన్ క్లాసెసే కాబట్టి దూరం నుంచి కూడా వీ కెన్ కనెక్ట్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేసి అనిపించింది. అలా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, ఒక సైంటిస్ట్తో, ఒక చార్టెడ్ అకౌంటెంట్తో, ఇలా చాలామందితో ఆ స్కూల్ స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది త్రూ ద జూమ్ యాప్. చాలా ఇన్స్పైర్ అయ్యారు పిల్లలు ఆ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ ఫిజికల్గా కూడా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో మార్నింగ్ మంత్ర స్టార్ట్ చేశానండి. మార్నింగ్ మంత్రాలో వాళ్ళకి సూర్య నమస్కారం చెప్పడం, ప్లస్ మెంటల్ ఎబిలిటీ పెంచడానికి వాళ్ళకి ఫన్ క్వశ్చన్స్ ప్లస్ లాజికల్ క్వశ్చన్స్ అడగడం, డివోషనల్ స్టోరీస్ చెప్పడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగడానికి కొన్ని వింతలు విశేషాలు చెప్పడం, ఇలా మార్నింగ్ మంత్రాలు అవన్నీ కంబైన్ చేసి చెప్పడం జరిగింది. మార్నింగ్ 7 to 8 కండక్ట్ చేసేదాన్ని. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగినాయి అంటే, ఒక స్టెప్ ఎప్పుడైతే ఒక మొదటి అడుగు వేసామో ఆటోమేటిక్గా నెక్స్ట్ వేస్ అవే కనిపిస్తూ ఉంటాయి. కావాల్సిందల్లా మనం ముందుకు అడుగులు వేయడమే. సో నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం స్టార్ట్ చేయడమే లేటు, దారులు అవే కనిపిస్తూ ఉంటాయండి. అలా కూర్చొని ఆలోచిస్తే ఆలోచించినట్టే ఉంటుంది. చేసుకుంటూ వెళ్ళిపోతే పనులు చాలా ఉంటే కనిపిస్తూ ఉంటే మనం మోటివేట్ చేసుకోవడానికి ప్లస్ మన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవడానికి ప్రతి విషయం మనకి హెల్ప్ అవుతుందండి. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈరోజే మొదలుపెట్టండి. ఏదైనా ఎవరైనా చేయగలరు, కావాల్సిందల్లా స్టార్ట్ చేయడం మాత్రమే. నాకైతే ఈ డే చాలా ఇష్టమైన రోజు అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.